సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో విజయ్ ఆంటోనీ గారిది టూఫాన్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా తెప్పిస్తే లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ వచ్చేసరికి మీకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ మనకు అందజేసిన విజయ్ ఆంటోనీ గారిది ఉంది. ఇక్కడ నాకు పెద్దగా ఏం అనిపించలేవు. అండ్ ఈ మూవీ చూసుకుంటే రీసెంట్గానే ఆగస్ట్ 9th వచ్చింది. అప్పుడే మనకు ఓటీటీలో కూడా వచ్చేసింది అనమాట. సో నెల కూడా లేదు థియేటర్స్లో అనుకోవచ్చు. సో పెద్దగా కాన్సెప్ట్ అంటే నాకైతే పెద్దగా ఏం లేదు. మనం బిచ్చగాడు 2 అట్లా అనుకుంటాం. కానీ దీంట్లో ఏంటంటే స్టోరీ చాలా సింపుల్ అనమాట. మనకి లవర్ ఉంటుంది, సీక్రెట్ ఏజెంట్లో పనిచేస్తాడు. లవర్ ఉంటుంది, లవర్ చనిపోతుంది. లవర్ చనిపోయినందుకు మనడు ఏమంటారు పోయి ఇది సాడ్ అయిపోతాడు, లోన్లీనెస్ అయిపోతాడు. సో దానికన్నట్టు మనడు చేస్తుంటాడు. దాంతో ఏమైంది అసలు, దాని తర్వాత మనడు రికవర్ అయిందా లేకపోతే మనని చంపేసిరా, మిస్టరీ ఏందనే దాని మీదనే ఈ మూవీ నడుస్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక దెబ్బతిన్న వాడు ఎట్లుంటాడు, వాని పరిస్థితి ఏంది, వానికి ఎవరో సపోర్ట్ చేస్తారు, ఎవరో సాయం చేస్తారు అనే దాని కాన్సెప్ట్ మీద మూవీ ఎలా రికవర్ అవుతాడు. దాంట్లో వచ్చే మధ్యలో ఫైట్ సీన్స్, అక్కడ వచ్చే చిన్న చిన్న గొడవలు అవన్నీ కూడా బేసిక్గా రొటీన్ స్టోరీ లాగానే ఉంటుంది. ప్రిడిక్టబుల్ చాలా ఉంది బై. అక్కడక్కడ మీకు సత్యరాజు గారి కొన్ని సీన్స్ ఉంటాయి, జర యూనిక్నెస్ అనిపిస్తుంది. అవి తప్పించి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బై నాకు పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ ఆబ్వియస్గా మన విజయ్ ఆంటోనీ గారిది పోయి ఆబ్వియస్గా పోయి పర్ఫార్మెన్స్ ఎప్పటిలాగానే బాగుంది. కానీ మిగతా యాక్టర్స్ది కూడా కొంచెం తగ్గింది. విజయ్ ఆంటోనీ గారిది కూడా చూసుకుంటే మాత్రం కొంచెం తగ్గింది అనుకోవచ్చు. లిమిటెడ్ డైలాగ్స్ ఉన్నాయి. అండ్ కొంచెం యూనిక్నెస్ ఉంది, కాదంటే లేను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకటే మాట చెప్తున్నా, ప్రిడిక్టబుల్ ఎక్కువ ఉంది బై. అండ్ నెక్స్ట్ ఇదే సీను దీనికోసం ఇది చేసిరారా అన్న కాన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది అనమాట. సో పెద్దగా ఏం అనిపించలేదు నాకైతే. అండ్ ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. ఎందుకు అని అంత తక్కువ ఇస్తున్నా అంటే ఫైట్ సీన్స్ పెద్దగా ఏం అనిపించవు. మనడు తోపు తురుము లేకపోతే మన తెలుగు మూవీస్లో కొన్ని మూవీస్ ఉంటాయి కదా, హీరో ఇచ్చి కొడితే ఎగిరెగిరి పడతారు అన్నట్టు ఇందులో కూడా సేమ్ అలాంటి కొన్ని అనిపించినాయి. సో అట్లాంటి సీన్స్ తీయకపోతే బెటర్ బై. ఆ ఫైట్స్ కాడ కొంచెం ఎండింగ్ కాడ బాగా అనిపించింది. కానీ సో ప్రిడిక్టబుల్ బై. నెక్స్ట్ ఇదే కదా అనుకుంటే మనం స్కిప్ చేసేస్తాం కొన్ని సీన్స్. దీంట్లో అదే ఉంది. డ్యూరేషన్ జర తగ్గించింటే బాగుండేది, కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. అండ్ స్టోరీ చాలా డ్రాగ్ చేశారు. సో అది మైనస్ పాయింట్స్ అనుకోవచ్చు ఈ మూవీకి. ఎలా అనిపించింది నా రివ్యూ అండ్ నా ఒపీనియన్ కింద కామెంట్ చేయండి బై. నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుసుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంతే.